నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమలులోకి వచ్చింది. లగేజీ ఎవరైనా తెచ్చుకునేవారు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. దాంట్లో మాదక ద్రవ్యాలు ఉంటే కానీ మీకు శిక్ష పడుతుందని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా మనం చూసుకుంటే ఒక గృహ కార్మికురాలు మరియు ఒక భారతీయుడు కువైట్లోని ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్న 2 ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వేరువేరు తనిఖీలలో భాగంగా ఒక గృహ కార్మికురాలు అలాగే ఒక భారతీయ ప్రయాణికుడి వద్ద నుంచి భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో మనం చూసుకుంటే బెనిన్ రిపబ్లిక్ నుంచి ఎంట్రీ వీసాపై వచ్చిన ఒక మహిళా గృహ కార్మికురాలు బెనిన్ జాతీయురాలు తనిఖీలలో దొరికిపోయింది. ఆమె వద్ద నుంచి సుమారు 1.074 కిలోల గంజాయితో పాటు ప్యాకింగ్ మెటీరియల్స్, రోలింగ్ పేపర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండవ కేసులో మనం చూసుకుంటే ఇండియాలోని న్యూఢిల్లీ నుంచి కువైట్కు వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు సోదా చేయగా అతని వద్ద నుంచి 226 గ్రాముల హ్యాషిష్ లభ్యమైంది. నిందితులనిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలను అరెస్టు చేసిన వారిని తదుపరి విచారణ నిమిత్తం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి కువైట్ చట్టాల ప్రకారం నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనమాట, మీకు తెలియక తెచ్చినా తెలిసి తెచ్చినా ఏం తెచ్చినా సరే కానీ మీ యొక్క లగేజీలో కువైట్ దేశం కువైట్ ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు ఉంటే కానీ వాటికి మీరే జవాబుదారీగా ఉంటారన్నమాట. ఒక్క చిన్న పొరపాటు చేసినా కానీ కువైట్లోని జైళ్లలో సంవత్సరాల తరబడి మగ్గాల్సి ఉంటుంది. నేర తీవ్రతను బట్టి మరణశిక్ష మరియు అలాగే జీవిత ఖైదు విధిస్తామని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్కు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.